ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును దుడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దుడ్లో పోయినప్పుడు అవునులేండి సార్. స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా ఉన్నా? అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్లున్నావురా? మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా? సింపుల్ అంతే. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనేది ఒక పెద్ద గ్రంథం. అందులో కొన్ని పేజీలు చాలా ఆనందంగాను, కొన్ని పేజీలు బాధగాను ఉండొచ్చు. కానీ తర్వాత పేజీలో ఏమవుతుందో అనే భయంతో పేజీ తిప్పడం ఆపవద్దు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు బ్రహ్మానందం విషయమే. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య బ్రహ్మగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మానందం 1000కి పైగా సినిమాల్లో నటించి అతని కెరియర్లో ఎన్నో విజయాలు, అవార్డులని, పురస్కారాలని కూడా అందుకున్నారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154 919599 9154 9196 ఇలా కోట్లాది మంది ముఖాలపై నవ్వులు పూయించిన నటుడు బ్రహ్మానందం ఇంట్లో మాత్రం ఇప్పుడు విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. అతని సొంతన్నయ్య శ్రీవదన వృద్ధాప్యంలో తమ్ముడి ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతూ అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. కుటుంబ బంధాలు, తోడబుట్టిన వారి ఆప్యాయత ఎంత విలువైందో గుర్తు చేస్తున్న అతని మాటలు నెటిజన్లని కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తన కుటుంబ పరిస్థితిని గుర్తు చేసుకున్న శ్రీవదన గారు తాము మొత్తం 6 తోబుట్టువులని, ఇప్పటికే 4 చనిపోయారని, మిగిలింది 2 కానీ ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయాను అంటూ తన ఆవేదనని వ్యక్తం చేశారు. వయసు పైబడిన సమయంలో తోడబుట్టిన వారి పలకరింపు, ఆప్యాయత ఎంత అవసరమో అతని మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇటీవల బ్రహ్మానందం సొంతూరికి వెళ్ళినప్పటికీ తనని కలవలేదని, అలా తన నుండి కనీసం ఒక ఫోన్ కాల్ అయినా వస్తుందేమో అని ఆశగా ఎదురు చూశాడని, అలా తన తమ్ముడు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసి ఏరా అన్నయ్య ఎలా ఉన్నావు అని ఒక మాట అడుగుతాడేమో అని రోజంతా ఎదురు చూశాడని, జీవితంలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా సొంత వారి నుంచి వచ్చే చిన్న పలకరింపులో ఉన్న విలువ వేరని, సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి చిన్నవారిని పలకరిస్తే వారికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమంటూ శ్రీవదన గారు భావోద్వేగానికి లోనవ్వగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్లు బ్రహ్మానందం నుంచి తన అన్న పెద్దగా ఏమీ ఆశించడం లేదని, కేవలం ఆప్యాయత, పలకరింపు, ఎలా ఉన్నావని అడిగితే చాలని కోరుకుంటున్నాడని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతో ఈ న్యూస్ బ్రహ్మానందం దాకా చేరింది. ఇక ఈ వీడియోపై బ్రహ్మానందం స్పందిస్తూ తన అన్న మెంటల్గా స్టేబుల్గా లేడని, ఎవరో ఒక యూట్యూబర్ అలా మాట్లాడించి ఆ వీడియోని వైరల్ చేశాడని, తను తన సోదరుడి ఫ్యామిలీకి చాలా సహాయం చేశాడని చెప్పినా కూడా బ్రహ్మానందంపై వస్తున్న విమర్శలు ఆగడం లేదు. అసలు బ్రహ్మానందం చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముంది? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? బ్రహ్మానందం తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఎందుకు సహాయం చేయడు? బ్రహ్మానందం వల్ల కెరియర్ని కోల్పోయిన కమీడియన్స్ ఎవరు? బ్రహ్మానందంకి శ్రీలక్ష్మి గారికి మధ్య అసలు ఏం జరిగింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కన్నెగంటి బ్రహ్మానందం అలియాస్ బ్రహ్మానందం. ఇతను 1956 ఫిబ్రవరి 1న గుంటూరులోని చాగంటి వారి పాలెంలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి నాగలింగాచారి, తల్లి లక్ష్మీ నరసమ్మ. ఇతనికి 2 అక్కలు, 3 అన్నాతమ్ములు కూడా ఉన్నారు. ఇక బ్రహ్మానందం తండ్రి వడ్రంగి పనిచేస్తూ నాటకాలకి కావలసిన బ్యాక్గ్రౌండ్స్ని ఒక క్లాత్ మీద పెయింటింగ్ చేసి ఇచ్చేవారు. అంతేకాకుండా తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా నాటకాల్లో కూడా యాక్ట్ చేసేవారు. అలా తన తండ్రి చేసే నాటకాలని చూస్తూ పెరిగిన బ్రహ్మానందంకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి తండ్రి సపోర్ట్తో నాటకాల్లో చిన్నా చితిక పాత్రల్లో చేసేవారు. అలా వచ్చే డబ్బులతోనే తండ్రి ఫ్యామిలీని పోషించేవారు. ఇదిలా ఉంటే బ్రహ్మానందం తన స్కూలింగ్ని సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో చదివారు. చదువులో చురుగ్గా ఉన్న బ్రహ్మానందం బాగా చదివి మంచి జాబ్కి వెళ్ళి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకున్నారు. అలా 10th ఫస్ట్ క్లాస్ వచ్చిన బ్రహ్మానందంకి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి చదువుల్ని ఆపేయమన్నారు. దీంతో తను నాటకాలు చేసుకునే కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అడగ్గా బ్రహ్మానందం టాలెంట్ తెలిసిన అతను తన సొంత డబ్బులతో భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్లోకి చేర్పించారు.
ఇక ఫైనాన్షియల్గా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకూడదని బ్రహ్మానందం కొన్ని నాటకాల్లో నటిస్తూ, అంతేకాకుండా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని స్టాండప్ కమీడియన్గా చేస్తూ అందరినీ అలరించేవారు. అలా తన టాలెంట్ని చూసిన ఫ్రెండ్స్ అంతా సినిమాల్లో చేరమని ఎంకరేజ్ చేసిన ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ముందు బాగా చదివి మంచి జాబ్కి వెళ్ళాలనుకున్నాడు. అలా డిఎన్ఆర్ కాలేజీలో తన బిఏ డిగ్రీని పూర్తి చేసి గుంటూరులోని పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంపై ఎంఏ డిగ్రీని పూర్తి చేశాడు. ఇక ఎంఏ డిగ్రీ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిన అంత సులువుగా దొరకకపోయేసరికి అత్తిలిలోని ఒక ప్రైవేట్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యారు. అలా ఒకవైపు పనిచేస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో తోడుగా ఉండేవారు. కానీ బ్రహ్మానందంకి నాటకాలు, సినిమాలపై మక్కువ ఎక్కువగా ఉన్న తల్లిదండ్రుల మీదున్న భయంతో మళ్ళీ ఉద్యోగం పోతే దొరకదని రిస్క్ తీసుకోకుండా పని చేసుకునేవారు. ఇదిలా ఉన్నప్పుడే 1984లో బ్రహ్మానందంకి లక్ష్మి అనే ఆమెతో పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత అన్ని బాగానే సాగాయి. కానీ బ్రహ్మానందంకి తను టీవీలో గాని సినిమాల్లో గాని ఒక్కసారైనా కనిపిస్తే చాలనుకునేవారు. ఇక ఇదే విషయం తన భార్యకి చెప్పగా ఆమె భర్త ఆశని కాదనలేక తనకి సపోర్ట్ చేయడంతో ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు పనిచేస్తూ నాటకాల్లో యాక్ట్ చేస్తూ స్టాండప్ కమీడియన్గా పనిచేయగా ఇతను చేసే కామెడీకి జనాలంతా ఎగబడి నవ్వి ఎంకరేజ్ చేసేవారు. అలా ఈ క్రమంలోనే ఇతని టాలెంట్ని చూసి ఇంప్రెస్ అయిన నాటక రచయిత ఆది విష్ణువు గారు బ్రహ్మానందంతో దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ ఆడిషన్ జరుగుతుందని, నీకున్న టాలెంట్కి సెలెక్ట్ అవుతావు అని చెప్పి దూరదర్శన్లో ప్రోగ్రామ్ హెడ్గా పనిచేసే శశిధర్ అనే వ్యక్తి కాంటాక్ట్ డీటెయిల్స్ని ఇవ్వగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు దూరదర్శన్ శశిధర్ని కలవడానికి బ్రహ్మానందం మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాడు. అలా తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్న బ్రహ్మానందంని 1985లో డీడీ నేషన్లో వచ్చిన పకపకలు అనే ప్రోగ్రాంకి సెలెక్ట్ చేశారు. అలా అప్పట్లో దూరదర్శన్ తప్ప మరో ఛానల్ లేకపోవడంతో బ్రహ్మానందం చేసిన ప్రోగ్రాంకి కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ వచ్చి ఇతను ఎక్కడికి వెళ్ళినా జనాలు తనని గుర్తుపట్టి తన దగ్గర ఆటోగ్రాఫ్ని తీసుకునేవారు. ఇక ఆ ప్రోగ్రాంని డైరెక్ట్ చేసిన వేజెడ్ల సత్యనారాయణ గారు కూడా బ్రహ్మానందం కామెడీ టైమింగ్కి ఇంప్రెస్ అయి సీనియర్ నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే మూవీలో నరేష్ కి ఫ్రెండ్ క్యారెక్టర్లో బ్రహ్మానందంని రికమెండ్ చేయడం జరిగింది. అలా 1985లో తన 29వ ఏటకి బ్రహ్మానందం తన సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఆ మూవీ షూటింగ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఇక అప్పటికే మేజర్ల సత్యనారాయణ గారికి మంచి ఫ్రెండ్గా ఉన్న జంధ్యాల గారు సత్యాగ్రహం అనే మూవీ చేస్తున్న విషయం తెలుసుకొని ఆ మూవీలో ఒక క్యారెక్టర్కి బ్రహ్మానందంని రికమెండ్ చేశారు. అలా అప్పట్లో జంధ్యాల గారు బిజియెస్ట్ డైరెక్టర్గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉండేవారు. ఇక అలా బ్రహ్మానందం చిరంజీవి గారు చేస్తున్న చంటబ్బాయి మూవీ సెట్లో జంధ్యాల గారిని కలవడం, అతని కామెడీ సెన్స్, పొలైట్నెస్ తనకి బాగా నచ్చడంతో జంధ్యాల గారు బ్రహ్మానందంని చిరంజీవికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక బ్రహ్మానందం చిరంజీవి గారిని ఛాన్స్ కోసం అడగ్గా పసివాడి ప్రాణం అనే మూవీలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారికి అతని గురించి చెప్పి తనకి చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత చక్రవర్తి అనే మూవీలో కూడా తనకి చిన్న పాత్ర ఇవ్వడం గమనార్హం. కానీ ఆ రెండు మూవీస్ 1987లో రిలీజ్ అయిన బ్రహ్మానందం పాత్రలకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక జంధ్యాల గారు బ్రహ్మానందంకి ఇచ్చిన మాట ప్రకారం సత్యాగ్రహం అనే మూవీలో ఒక క్యారెక్టర్ని ఇవ్వగా ఆ మూవీలో బ్రహ్మానందం గుండు కొట్టుకొని గుండు హనుమంతరావుతో చేసిన కామెడీ హైలైట్గా నిలిచింది. అలా నెక్స్ట్ మూవీ జంధ్యాల గారు రాజేంద్ర ప్రసాద్తో అహనా పెళ్ళంట అనే మూవీని ప్లాన్ చేసి కోటా శ్రీనివాసరావు అసిస్టెంట్గా అరగుండు పాత్రకి కమీడియన్ సుత్తివేలుని క్యాస్ట్ చేయగా అతను వేరే షూటింగ్లో బిజీగా ఉండి డేట్స్ ప్రాబ్లమ్స్ రావడంతో జంధ్యాలని వదిలేస్తే మరో మూవీలో బిజీ అయి అహనా పెళ్ళంట మూవీని ఆపేస్తాడని డి రామానాయుడు గారు సత్యాగ్రహం మూవీలో గుండు కొట్టుకొని చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొచ్చి అసిస్టెంట్గా పాత్ర కోసం అతనికి చెప్పడం జరిగింది. ఇక అలా జంధ్యాల గారు ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారు చెప్పినట్లే అరగుండు పాత్రకి బ్రహ్మానందంని సెలెక్ట్ చేశారు. అలా ఆహనా పెళ్ళంట మూవీ షూటింగ్ స్టార్ట్ అయి 30 రోజుల్లోనే షూటింగ్ని కంప్లీట్ చేసుకొని ఆ మూవీ 1987 నవంబర్ 27న 16 లక్షలతో నిర్మిస్తే ఆ మూవీ రిలీజ్ అయి 5 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ మూవీకి గాను బ్రహ్మానందంకి నంది అవార్డు కూడా లభించడం విశేషం. అలా ఈ మూవీ హిట్ అవ్వడంతో బ్రహ్మానందం తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే బ్రహ్మానందం లక్ష్మి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. అలా అప్పటి నుండి జంధ్యాల గారి అన్ని మూవీస్లోనూ బ్రహ్మానందం యాక్ట్ చేస్తూ చిరంజీవి గారి సపోర్ట్తో స్టార్ కమీడియన్గా ఎదిగారు. ఇక అప్పట్లో తమిళ్లో వడివేలు కోవై సరళ కెమిస్ట్రీకి జనాల్లో వారికి ఎంత ఆదరణ వచ్చిందో చూసి బ్రహ్మానందం తను కూడా శ్రీలక్ష్మి గారితో 1988 నుండి టీమప్ అయి వీరిద్దరూ కలిసి మూవీస్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి రక్తాభిషేకం, రాజకీయ చదరంగం, జయంబు నిశ్చయంబుర,
రాజా విక్రమార్క, మాయలోడు, మావి చిగురు, శుభలగ్నం అని 75 సినిమాల్లో కలిసి నటించడం విశేషం. అలా వరుస సినిమాల్లో నటించడంతో వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. కానీ శ్రీలక్ష్మి గారి పేరు అప్పట్లో కమీడియన్ సుత్తివేలుతో గట్టిగా వినిపించడంతో బ్రహ్మానందం గారు 1996 తర్వాత శ్రీలక్ష్మి గారి కాంబినేషన్లో మూవీస్ చేయడం ఆపేశారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో మూవీస్ చేద్దామని ఎవరైనా డైరెక్టర్ ముందుకు వస్తే ఒప్పుకునేవారు కాదు. అలా తనకి కంఫర్టబుల్గా ఉండే ఫీమేల్ ఆర్టిస్టులే తనకి జోడీగా క్యాస్ట్ చేసుకునేవారు. ఇక వారు ఇతన్ని వ్యతిరేకిస్తే వారికి సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేసేవారు. కానీ ఏ పని చేసినా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడేవారనే టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉంటే తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ జంధ్యాల గారు 1991 తర్వాత తను చేసిన మూవీస్ అన్ని రిలీజ్ అయి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవడంతో తన సినీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇక కమీడియన్గా టాప్లో ఉన్న తన శిష్యుడు బ్రహ్మానందంని హీరోగా పెట్టి తీస్తే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వొచ్చని బాబాయ్ హోటల్ అనే మూవీని ప్లాన్ చేశారు. అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో 1992 జూన్ 5న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇందుకు కారణం కమీడియన్గా చూసిన జనాలు బ్రహ్మానందంని సీరియస్ క్యారెక్టర్లో ముఖ్యంగా హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో హీరోగా మానేసి కమీడియన్గా చేయడం మొదలెట్టారు. అలా 90sలో బాబు మోహన్, సుధాకర్, గుండు హనుమంతరావు, ఐరన్ లెగ్ శాస్త్రి, ఏవిఎస్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ లాంటి వారు ఉన్నప్పటికీ బ్రహ్మానందంకి ఉన్న మంచి సపోర్ట్తో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మూవీస్లో కమీడియన్గా చేయడంతో వేరే వారికి ఛాన్సులు దొరికేవి కావు. దీంతో మిగిలిన కామెడీ యాక్టర్స్ అందరూ బ్రహ్మానందం దగ్గరికి వచ్చి తనతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వమని అడుక్కునే పరిస్థితి ఉండేది. అలా ఒకవేళ ఎవరైనా ఒక మాట బ్రహ్మానందంని అంటే వారికి ఛాన్సులు రాకుండా చేసేవారని, అలానే కామెడీ నటుడైన ఏవిఎస్ గారికి వేషాలు రాకుండా చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. అలా బ్రహ్మానందం తన టీంలో ఉండే వారికి ఛాన్సులు ఇస్తూ వేరే వారి కడుపు కొడుతున్నాడని ఏవిఎస్ కొంతమంది ఫ్రెండ్స్ ముందు చెప్పగా వారు ఇదే మాటని బ్రహ్మానందంకి చెప్పడంతో కోపానికి గురైన బ్రహ్మానందం ఏవిఎస్కి 2 ఏళ్ల పాటు ఛాన్సులు రాకుండా చేశాడని ఏవిఎస్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఇది మాత్రమే కాకుండా తెరపై అందరినీ నవ్వించే బ్రహ్మానందం తెర వెనుక నిర్మాతల్ని ఓ రేంజ్లో ఏడ్పిస్తాడని ఫిలిం సర్కిల్లో ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే అతనికి ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని భరించేవారు. అలా తాజాగా ఓ కొత్త నిర్మాత బ్రహ్మానందంని తమ మూవీలో యాక్ట్ చేయమని సంప్రదించగా అందుకు బ్రహ్మానందం రోజుకు 4 లక్షలు కావాలని డిమాండ్ చేశాడని, అంత ఇచ్చుకోలేమంటే పోనీ గంటకి 50,000 ఇవ్వమని అన్నాడని, చివరికి రోజుకి 3 లక్షల బేరం కుదిరించి అగ్రిమెంట్ రాసుకున్నారని, ఇక అప్పటి నుంచి సినిమా టీంకి బ్రహ్మానందం చుక్కలు చూపించడం మొదలెట్టాడని, షూటింగ్కి లేటుగా రావడం, మధ్యాహ్నం 1 గంటకి వచ్చి సాయంత్రం 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోయేవాడని, డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేయకుండా ఇంప్రవైజేషన్ పేరుతో సీన్ని కూని చేసేవాడని చెప్పుకొచ్చారు. ఇక అంతేకాకుండా ప్రతిరోజు షూటింగ్ నుంచి ఇంటికి క్యారేజ్ని పంపుతుండేవాడని, షూటింగ్ సిటీ లిమిట్స్లోనే పెట్టుకోమంటాడని, బయటికి వెళ్ళడానికి ఇష్టపడడని, ఇలా కొత్త వారితోనే కాకుండా స్టార్స్తో కూడా ఇలానే బిహేవ్ చేయడంతో 2000 సంవత్సరం నుండి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సునీల్, వేణుమాధవ్కి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక బ్రహ్మానందం రొటీన్ కామెడీని చూసి ప్రజలకి కూడా బోర్ కొట్టి వారు కూడా సునీల్, వేణుమాధవ్ కామెడీని ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. దీంతో బ్రహ్మానందంని సినిమా వారు పక్కన పెట్టేశారని చెప్పొచ్చు. ఇక అలా గుండు హనుమంతరావు, కల్లు చిదానంద్, కల్పనా రాయ్ లాంటి వారు అనారోగ్య బారిన పడి బ్రహ్మానందం దగ్గర సహాయం కోరిన అతను ఇవ్వలేదు. కానీ తాజాగా ఇదే ప్రశ్నని అతన్ని అడగడంతో దీనిపై స్పందించిన బ్రహ్మానందం తను డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడని, దాన ధర్మాలు ఎప్పుడు చేయడని, ఎందుకంటే తనతో కెరియర్ని స్టార్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు డబ్బులు లేక అనాథల్లా ఎలా చనిపోయారో తను చూశాడని, అంతేకాకుండా మరికొంతమంది డబ్బున్నప్పుడు దాన ధర్మాలు చేసి అంతా పోగొట్టుకున్నాక వారిని ఎవరూ పట్టించుకోలేదని, అలాంటి పరిస్థితి తనకి రాకూడదని తాను డిసైడ్ అయి మందలవాటు కానీ దానం చేసే అలవాటు కానీ పెట్టుకోలేదని చెప్పుకరావడం విశేషం. ఇక అలా తాజాగా బ్రహ్మానందం అన్నయ్య కూడా అతనిపై విమర్శలు చేస్తూ తనని పట్టించుకోవట్లేదని, ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడాడని చెప్పడంతో బ్రహ్మానందంపై విమర్శలు రాగా వాటిపై స్పందించిన బ్రహ్మానందం తన అన్నకి మతి స్థిమితం లేదని, అతను ఈ రోజు జరిగింది రేపు మర్చిపోతుంటాడని, అతని మాటల్ని పట్టించుకోవద్దని ఒక యూట్యూబర్ అతనితో కావాలని అలా చెప్పించాడని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఫోక్స్, కష్ట సుఖాలు సీజన్స్ వంటివి. మనకి నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఇది ఫోక్స్ బ్రహ్మానందం గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.